పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చివరగా 2023లో 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకు ముందు ఏడాది అంటే 2022లో 'భీమ్లా నాయక్' సినిమా విడుదలయ్యింది. రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా బ్రేక్ వచ్చింది. ఇక తన సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు పవన్. ఇప్పటికే 'హరిహర వీరమల్లు', 'ఓజీ' చిత్రాలను పూర్తి చేశాడు. తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది 2 సినిమాలు రావడం కన్ఫర్మ్ అయింది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ ఆ 2 సినిమాలను ముగించిన జోరు చూస్తూ ఉంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా 2-3 నెలల్లోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మరి ఆలస్యం చేయకుండా ఇదే ఏడాదిలో ఉండే అవకాశం ఉంది. స్టార్ హీరో సినిమాల ఈ మధ్య కాలంలో ఏడాదికి 1 మాత్రమే విడుదలవుతుంది. కొందరు హీరోలు ఏడాదికి 1 కూడా విడుదల చేయలేకపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి 3 సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్‌కి 2 సినిమాలు విడుదలైనా కూడా పండగే అనడంలో సందేహం లేదు. అలాంటిది 3 సినిమాలు విడుదలైతే వారి ఆనందానికి అవధులు ఉండకపోవచ్చు. అయితే కాకుండా థియేటర్స్‌ల వద్ద సందడి ఓ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే, సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో నిలవాలంటే స్టార్ హీరోలు ఏడాదికి 2-3 సినిమాలు చేయాలి అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి 3 సినిమాలు వస్తే ముందు ముందు మరింత మంది ఇదే ఫార్ములాను పాటించే అవకాశాలు ఉన్నాయి. స్పీడ్‌గా తీసిన సినిమాలకు బడ్జెట్ తక్కువ అవుతుంది. అంతేకాకుండా నిర్మాతలు ఇబ్బందులు ఉండవు. హీరోలు ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకి పై టికెట్ల భారం తగ్గించే అవకాశం ఉంటుంది. కనుక పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది 3 సినిమాలు రావాల్సిందే అని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. హరీష్ శంకర్ తలుచుకుంటే ఖచ్చితంగా నవంబర్ లేదా డిసెంబర్ వరకు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ నుంచి ఏడాదికి 2 సినిమాలు వచ్చి చాలా కాలమైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు హాజరైన వీడియోను సైతం హరీష్ శంకర్ అభిమానులు పంచుకున్నాడు. దాంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల గురించి, ఇతర విషయాల గురించి సోషల్ మీడియా ప్రముఖంగా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్‌లో అడుగు పెట్టడంతో పాటు అదే సమయంలో శ్రీలీల కూడా సెట్స్‌లో జాయిన్ అయింది. ఇద్దరి కాంబోలో సీన్స్ షూట్ చేసి ఉంటారని తెలుస్తుంది. సినిమా షూటింగ్‌కి శ్రీలీల జాయిన్ అయిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించేందుకు గాను ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. సినిమాలో శ్రీలీల లుక్‌ను రివీల్ చేయకుండా ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్ చేశారు. క్యూట్ శ్రీలీల వెల్కమ్ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆమె చిన్నప్పటి ఫోటోను షేర్ చేయడం అందరినీ దృష్టిని ఆకర్షించింది. పిలక వేసుకున్న శ్రీలీల చిన్నప్పటి ఫోటో భలే ముద్దు వస్తుంది అంటూ నెటిజన్లు ఆమె ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. సినిమాలో ఆ ఫోటోని ఏమైనా వినియోగిస్తారేమో అంటూ కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఆ ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతుంది. శ్రీలీలను ఇప్పటి వరకు చాలా రకాల ఫోటోల్లో చూసాం, కానీ ఇలా చిన్నప్పటి క్యూట్ ఫోటోలు మాత్రం చూడలేదు. ఈ విభిన్నమైన లుక్‌లో శ్రీలీల క్యూట్‌గా ఉంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌లో ఈ ఫోటోలో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది సినిమా చూస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. త్వరలోనే సినిమా నుంచి కీలక అప్డేట్ వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఆ అప్డేట్ ఏంటో చూడాలి. ఒక తమిళ్ హిట్ మూవీ రీమేక్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల రీమేక్ కాకుండా ఒరిజినల్ స్టోరీతో సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ అయి 'ఉస్తాద్ భగత్ సింగ్' భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను 3 నెలల్లో పూర్తి చేసే విధంగా హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ చేశాడని సమాచారం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇంకా బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్, రామ్ లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా స్క్రీన్ ప్లే రైటర్‌గా దశరథ్, అడిషనల్ రైటర్‌గా సి. చంద్రమోహన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొలి షెడ్యూల్ 30 రోజుల పాటు నాన్ స్టాప్‌గా జరగనుందట. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రధారులకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తుంది. రీసెంట్‌గా 'రాబిన్ హుడ్' సినిమాతో ఫ్లాపులను మూటకట్టుకున్న శ్రీలీల 'ఉస్తాద్ భగత్ సింగ్'పై చాలానే ఆశలు పెట్టుకుంది. దాంతో పాటు ఫ్లాపుల్లో ఉన్న శ్రీలీలకు ఇప్పుడు హిట్ అవసరం చాలానే ఉంది. ఈ చిత్రాన్ని శ్రీలీల తన కెరీర్‌లో స్టార్టింగ్‌లో ఒప్పుకుంది. ఈ చిత్రంలో తన ఫేట్ మారిపోతుందని శ్రీలీల అనుకుంది. కానీ పలు కారణాల వల్ల మూవీ ఆగింది. అయితే మధ్యలో శ్రీలీల చేసిన కొన్ని సినిమాలు వరుస ఫ్లాపుల్లో శ్రీలీల కెరీర్ డైలమాలో పడింది. అయితే కెరీర్‌లో మరింత ముందుకెళ్లడానికి అర్జెంట్‌గా ఈ సినిమా హిట్ అవసరం. 'ఉస్తాద్ భగత్ సింగ్' హిట్ అయితే శ్రీలీల మార్కెట్ పెరగడం ఖాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.